చరణ్ వాళ్ళు కొత్తగా సాయిబాబా నగర్లో చేరారు. కొత్త ఊరు కావడంతో అంతా కొత్తగా ఉంది. వీళ్ళు ఇల్లు సర్దుకుంటుండగానే పక్కింటి సరోజ వచ్చింది. సుమతి ఎవరండి అని అడగకముందే సరోజ మేము పక్కనే ఉంటాము అని పరిచయం చేసుకుంటూ మంచినీళ్ళు ఇచ్చి ఏమైనా కాఫీ తాగుతారేమో అని తెచ్చానంటూ పరిచయం చేసుకుంటూనే ఇద్దరికి చెరొక గ్లాస్ ఇచ్చింది. ఏమైనా అవసరమైతే పక్కింట్లోనే ఉంటాం, ఇబ్బంది పడకుండా అడగండి అని చెప్పి వెళ్ళింది. సుమతికి చరణ్కి పక్కన ఉన్నవారు మంచివారే, పర్వాలేదు ఇక అన్నట్టు ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే వెళ్ళే ప్లేస్ ఎలా ఉంటుందో, మనము పిల్లలు అక్కడి వాతావరణానికి అలవాటు పడతామో లేదో అని దిగులుతో వచ్చారు. ఆ వీధి వారంతా త్వరగా కలిసిపోయారు. అందరితో స్నేహభావం, ఒకరికొకరు సహాయం చేసే మంచితనం. దాంతో చరణ్, సుమతి వాళ్ళ పిల్లలు కూడా సంతోషంతో అందరితో కలిసిమెలిసి ఉండేవారు. ఆ వీధిలో అన్ని పనులు చేసేవారు ఉన్నారు. టైలరింగ్ చేసేవారు, బట్టల షాప్ వాళ్ళు, కిరాణా షాప్ వాళ్ళు, ఇస్త్రీ బట్టలు చేసేవారు, చెప్పులు కుట్టేవారు, ఐసులు అమ్మేవారు, పండ్లు, కూరగాయలు, పాలు అమ్మేవారు, పూలు అమ్మేవారు. ఒకరేమిటి అన్ని రకాల వ్యాపారాలు చేసేవారు. చిన్న చిన్న ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగాలు చేసేవారు. అలా అయితే ప్రతి ఒక్కరిలో స్నేహభావం, కలిసిపోయే తత్వం. సుమతి ఎప్పుడైనా వాళ్ళ షాపులోకి వెళ్తే తెలిసిన ఆమెని రేట్ తగ్గించి ఇచ్చేవారు. ఒక్కొక్కసారి చరణ్ చెప్పులు తెగిపోతే చెప్పులు కుట్టేవారి దగ్గరికి పిల్లని పంపి కుట్టించుకుని డబ్బులు అమ్మ వచ్చిస్తుందంటే చెప్పగానే సరే అని కుట్టించారు. తెలిసిన షాప్లో ఏమైనా వస్తువులు తెచ్చుకొని మళ్ళీ ఇస్తాం డబ్బులు అంటే ఇస్తారు. సుమతి మళ్ళీ వెళ్ళి ఇచ్చినా ఏమీ అనుకునేవారు కాదు. ఎంత మంచితనం వీళ్ళలో అనిపించేది సుమతికి. చరణ్ కూడా అదే అనేవాడు. తన ఆఫీస్లో కానీ బయట కానీ అక్కడ వారి స్నేహతత్వం, ఎదుటి వారితో వాళ్ళు ఉండే పద్ధతి చాలా బాగా అనిపించిందని. మనవాళ్ళు అనే బంధుత్వాలలో చూస్తాం. ఒక్కొక్కసారి బయట వారిలో కూడా నిజమైన ఆత్మీయత, స్నేహతత్వం దొరుకుతుంది. ఇవన్నీ ఆత్మీయ బంధాలు కావా? మన అనేవారిలో కనిపించే ఆత్మీయత వీరిలో కనిపించడం లేదా? బంధాలు అనేవి మన స్నేహితులతో, మన చుట్టుపక్కల వారితో కూడా ఏర్పడతాయి. విడదీయలేని అనుబంధం. ఏమంటారు పిల్లలు? గుడ్ నైట్ పిల్లలు. నా కథలు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.